ARM 2 hours 22 minutes రన్ టైంతో థియేటర్ రిలీజ్ అయిన ఈ మూవీని చూసాక నాకైతే మధ్యలో లవ్ సీన్స్ అండ్ కొంచెం స్లోగా వెళ్ళినప్పటికీ మూవీ అయితే బాగుంది గైస్. ఈ సినిమాలో కాన్సెప్ట్ కానీ ఆ తీసుకున్న వరల్డ్ బిల్డింగ్ కానీ మొత్తం అంతా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ లవ్ సీన్స్ అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తుంది తప్ప మిగతా మూవీ అంతా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ గా స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ చాలా బాగుంది. బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే బంగారాన్ని కరిగించి ఒక దీపం కింద చేస్తారు. అలా చేయడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చింది, తర్వాత ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ స్టోరీ అయితే కంప్లీట్ గా ఎండ్ చేశారు, కానీ పార్ట్ 2 ఎలా ఉంటుందో మరి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మధ్యలో చిన్నగా రొమాన్స్ ఉంటది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇంకా మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లోనే ఒక ట్విస్ట్ వస్తుంది. ఇంకా ఆ ట్విస్ట్ కి సెకండ్ హాఫ్ లో కంటిన్యూషన్ గా అలా నడుస్తూ ఉంటది. ఇంక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ దగ్గర ఒక కర్ర యుద్ధం పెట్టారు, అది నాకు అనవసరంగా పెట్టారు అనిపించింది. ఆ సీన్ అయితే బాగానే ఉంది, కానీ అప్పటి వరకు నడిచిన కథకి నాకు ఆ సీన్ అవసరం లేదనిపించింది. ఇంకా హీరోని ఎలివేట్ చేయడానికి ఆ సీన్ అయితే పెట్టారు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. ఇంకా కృతి శెట్టి గారు తన ఉన్నంత రోల్లో కూడా బాగానే యాక్ట్ చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే 100% క్లారిటీతో తీశారు మూవీని. ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చారు డైరెక్టర్ మాత్రం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా BGM అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నాకు సాంగ్స్ అయితే అంతకేం నచ్చలేదబ్బా. తెలుగులో అయితే నాకు అసలు ఏం నచ్చలేదు, కానీ మలయాళంలో ఎలా ఉన్నాయో తెలియదు, కానీ తెలుగులో అయితే నాకు నచ్చలేదు. ఇంకా BGM విషయానికి వస్తే BGM మాత్రం నెక్స్ట్ లెవెల్, అరాచకం, చాలా బాగుంది అసలు నిజంగా. ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేస్తుంది. డెఫినెట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే 100% కి 500 మార్కులు ఇవ్వచ్చు, కానీ సాంగ్స్ అయితేనే ఏం బాగాలే. ఓవరాల్ గా అయితే మూవీ బానే ఉంది. ఇంకా మంచి కాన్సెప్ట్ తోనే వచ్చారు. ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.